దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరియు ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియులారా, ఈ దినము కూడా 1 పేతురు 4వ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అట్టి మనసు మీరును ఆయుధముగా ధరించుకునుడి అని అపోస్తలుడైన పేతురు గారు ఆయన సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, మనం క్రీస్తు యేసు తన శరీరమందు శ్రమపడిన యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన తను తానే దేశించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, మన కొరకు ఎంతగా తను తాను త్యాగం చేసుకోవాలనో అంతగా త్యాగం చేసుకున్నాడు. సుఖాన్ని విడిచాడు, మహిమను విడిచాడు, ఆ ఏలుబడిని విడిచాడు, సమస్తాన్ని విడిచిపెట్టి మరి మనుషులందరికంటే హీనమైన స్థితిని ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా తన రిక్తునిగా చేసుకున్నాడు. మనిషి పోలికగా వచ్చి ఆయన రిక్తునిగా చేసుకుని తను తాను మరణానికి అప్పగించుకుని మరి ఆ యొక్క శ్రమపడే మనస్సుని ఆయన కలిగి ఉన్నాడు. శ్రమపడుటయే ఆయన తన భాగ్యముగా ఎంచుకున్నాడు. ప్రియులారా, మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో అనేకులు శ్రమ పడాలి, బాధలు పడాలి, కష్టాలు అంటే తప్పించుకుంటున్నారు, లేకపోతే పారిపోతుంటున్నారు. కాదు, శ్రమపడే మనస్సు ఎవరికి వస్తుందో వారిదే క్రీస్తు మనస్సు. అట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. శ్రమపడే మనస్సుని మనం ఆయుధంగా ధరించుకోవాలి. మన జీవితంలో శ్రమ అంటే సంతోషంగా దాన్ని మనం ఎదుర్కోవాలి. అప్పుడే మనం క్రీస్తు వారం అవుతాం. లేని ఎడల మనం క్రీస్తుకి మనకు ఏమి సంబంధం ఉండదు. మనం క్రీస్తుతో కూడా శ్రమ పడినట్టు ఆయనతో పాటు మనం జీవించగలం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక అట్టి మనస్సు మీరు ఆయుధంగా ధరించుకోమని ఈ యొక్క పేతురు గారు చెప్తున్న మాటను పరిశుద్ధాత్మ ద్వారా మీరు చెప్పిన మాట మేము ఈరోజు ధ్యానిస్తూ మరి అలాంటి ఒక శ్రమపడే మనస్సు ప్రతి ఒక్కరు కలిగి క్రీస్తు యేసు శరీరమును సారెపు మీరు పొంది నిత్య రాజ్యానికి వారసులవుట కొరకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.